వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి బిఎన్వైఎస్ యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నారు నరాల బలహీనత ప్రాబ్లం. అదే అండి అరికాల మంటలు, చేతులు తిమ్మురులుగా ఉండడము. సో ఇవేనా సిమ్టమ్స్, ఇంకేమన్నా ఉంటాయా? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టేటట్టు తోటకూర అండ్ పంకిన్ సీడ్స్ ఈ రెండింటితో నేను ఈరోజు ఒక కర్రీలాగా ప్రిపేర్ చేస్తాను. ఇది రెగ్యులర్గా మీరు తీసుకొని ఇలా ఇంట్లో చేసుకొని తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎలానో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, తోటకూర పంకిన్ సీడ్స్ ఈ రెండింటి కాంబినేషన్లో మనము మిక్స్ చేసి చేద్దాము. సో ఇలా ఇంట్లో చేసుకొని తీసుకోగలిగితే షూర్గా అంటే డయాబెటీస్ వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అరికాల మంటలు కానీ తిమ్మిరిగా ఉంటాయి. అంటే మేడం విటమిన్ B2 వల్ల, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా మనకు నరాల ప్రాబ్లం వస్తుంది అంటారు. అంటే ఇవన్నీ ఈరోజు మనం చేసే అన్నిట్లో ఉంటాయా? బేసికలీ ఏంటంటే అండి, నరాల బలహీనత అంటేనే మనం ఏమంటాము, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాము, విటమిన్ B12 చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే విటమిన్ B12 తగ్గిపోతుందో మన బాడీలో ఖచ్చితంగా ఈ వీక్నెస్ కానీ, తిమ్మిరి పట్టడం కానీ, మజిల్ స్పాజమ్స్ కానీ, అంటే చాలామంది అంటుంటారు భుజం పట్టేసింది, బల్కీ మజిల్స్, బైసెప్స్ మజిల్స్ దగ్గర పట్టేసింది అంటుంటారు. సో మజిల్ స్పాజమ్స్ కానీ, నిద్రలేమి సమస్య కూడా రావడానికి మెయిన్ కారణం మన బాడీలో విటమిన్ B12 లేకపోవడం వల్ల. సో కొన్ని విషయాల్లో ఏంటంటే కొంతమందిలో డి విటమిన్ తక్కువ ఉన్నా కూడా వస్తుంది. సో ఈ రెండుతో పాటు మెగ్నీషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అధికంగా మెగ్నీషియం ఉన్నదాన్ని మనం తీసుకుంటే ఖచ్చితంగా పంకిన్ సీడ్స్ అండి. పంకిన్ సీడ్స్ అంటే మీరు గమనించండి, గ్రీన్ కలర్ లో ఉంటాయి, గుమ్మడి విత్తనాలు అంటారు తెలుగులో. ఈ పంకిన్ సీడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, రిచ్ ఇన్ మెగ్నీషియం. సో మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల, దీన్ని మనం తీసుకోవడం వల్ల మజిల్ స్పాజమ్స్ అంటే మనకి మోకాల దగ్గర, సో లేదంటే పిక్కలు పట్టేయడం కానీ, లేదంటే భుజాల దగ్గర నొప్పులు రావడం కానీ, ఇవన్నీ చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ సయాటికా పెయిన్ అంటారు. సో ఇలాంటి ఎన్ని రకాల బల్కీ మజిల్స్ పెయిన్స్ ఉన్నా, లేదంటే నర్వ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పంకిన్ సీడ్స్ని మనం రెగ్యులర్గా ఫుడ్లో తీసుకోవడం వల్ల, సో మనం ఏం చేస్తుంటాం, పంకిన్ సీడ్స్ని సపరేట్గా తీసుకోమంటే తీసుకోవట్లేదని చెప్పేసి పంకిన్ సీడ్స్ని జస్ట్ పౌడర్ చేసేసుకొని ప్రతి ఆకుకూరలో వేసుకొని తినమంటుంటాను. సో ఈరోజు పంకిన్తో పాటు ప్రత్యేకంగా నేను తోటకూర చెప్పడానికి కారణం ఏంటంటే, సో తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ కాంబినేషన్ ఎప్పుడైతే మన బాడీలో తగ్గిపోతుందో, మెగ్నీషియం తగ్గిపోతుందో, B12 తగ్గిపోతుందో, డి విటమిన్ తగ్గిపోతుందో, అప్పుడే మనం అధికంగా ఈ నరాలలో తిమ్మిరి రావడం కానీ, కూర్చొని లేచినవన్నీ ఏదో చీమలు కుట్టినట్టు అనిపించడం కానీ, బరువు కూడా మనిషి ఉండాల్సిన దానికంటే అధికంగా కనపడుతూ ఉంటారు, బ్లోటింగ్ లాగా కనపడుతుంటారు. సో దానిలో కూడా మనకి కొన్ని విటమిన్స్ లేకపోవడం వల్ల గ్యాసెస్ ఎక్కువైపోయి బాడీలో, సో అప్పుడు కూడా వాళ్ళకి బరువు అధికంగా పెరగడానికి కూడా కారణాలు ఉంటాయన్నమాట. సో ఈ విటమిన్స్ అనేది పుష్కలంగా మనకు కనపడేది దొరికేది ఏంటంటే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, తోటకూర ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. చాలా మంది ఆడవాళ్ళు రక్తహీనత సమస్య ఉండడం వల్ల కూడా నరాల బలహీనత అనేది కామన్. సో చాలా మందిలో మనకి ఏంటంటే, సో మెనోపాజ్లో అంటే పీరియడ్స్ ఆగిపోయిన టైంలో చాలా మందిలో ఐరన్ తగ్గిపోతూ ఉంటుంది. లేదంటే యంగ్స్టర్స్లో కూడా అధికంగా ఈ మధ్యకాలంలో పీరియడ్స్కి సంబంధించిన సమస్యల్లో 10 మందిని తీసుకుంటూ దాంట్లో 9 మంది సఫర్ అవుతున్నారన్న దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో పిల్లల్లో ఈ పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎందుకంటే రావడానికి కారణం రక్తహీనత. అంటే మన బాడీలో ఐరన్ తగ్గిపోయినా, హిమోగ్లోబిన్ తగ్గినా కూడా ఆ హిమోగ్లోబిన్ని పెంచడమే కాకుండా నరాలలో ఉన్న సెల్స్ని, బ్రెయిన్ సెల్స్ని, నర్వ్ సెల్స్ని కూడా మంచిగా హెల్దీగా ఉండడానికి కూడా కాపాడేది మన తోటకూర. తోటకూర చాలా ఇంపార్టెంట్ అండి. అందుకుంటేనే ఏదైనా సరే బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, ఎనీ కైండ్, ఈవెన్ దో హెయిర్ ఫాల్ అని వచ్చినా కూడా నా దగ్గరికి మీరు రెగ్యులర్గా అట్లీస్ట్, మనం ఇప్పుడు ఆకుకూరలు తెచ్చుకుంటే ఏం చేస్తాం, మనం నలుగురు ఉన్నామనుకోండి ఇంట్లో, 2 ఆకుకూరలు కట్టలు తెచ్చుకుంటాం, జస్ట్ లైట్గా ఫ్రై చేస్తాము. అందులో కూడా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు. సో నేనేమంటాను అంటే, నలుగురు ఉంటే 4 కట్టలు తెచ్చుకోండి, మంచిగా కొద్దిగా కుసుమాయిలు తీసుకొని, కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి వేసి ఆకుకూర వేసి ఫ్రై చేసుకొని తింటే అది కూడా మంచిగా మరీ అంటే తోటకూర వేసిన వెంటనే తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి. సో అలా చేసుకొని తింటే పుష్కలంగా విటమిన్స్ వస్తాయి. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉండేది ఎందులో అని చెప్పాను, పంకిన్ సీడ్. ఆ పంకిన్ సీడ్స్ పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ఫామ్ని మనం తోటకూరలు వేసుకొని తింటే డెఫినెట్గా అండి, నేను ప్రాక్టికల్గా 1000 మంది కేసెస్లో నేను చూశాను ఆ రిజల్ట్స్. కానీ వాళ్ళు ఈ నరాల బలహీనత కానీ, మోకాల నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, బరువుతో సమస్యతో వచ్చినా కూడా నేను నా డైట్ చార్ట్ నేను రాస్తే దాంట్లో 80% పేషెంట్స్లో ఖచ్చితంగా B12, మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటే వాళ్ళకి నేను కంపల్సరీ తోటకూరలో పంకిన్ సీడ్స్, దాంతోపాటు నేను ఇప్పుడు ఎలాగో మీకు కర్రీ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. అలా చేసుకొని తిన్న 1 వీకే మీకు ఆ తిమ్మిర్లు కానీ, మనం లెగిసినా కూర్చున్న తర్వాత టక్ టక్ సౌండ్లు వస్తుంటాయి, అవి కానీ, ఆ పెయిన్స్ కానీ బాగా తగ్గుతాయి అనమాట. సో ఎలా వండాలనేది మనం చూపిస్తాను.
సో మనం ఏం చేస్తున్నామంటే అండి తోటకూరని ఫ్రై మనము కడిగి పెట్టేసుకోవాలి. ఓకే మ్యామ్. సో మనం ఏం చేస్తున్నామంటే కుసుమ నూనె తీసుకోవాలి. కుసుమ నూనె చాలా మంచిదండి. ఓకే మ్యామ్. లేదు అంటే మన దగ్గర ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు, మనం ఆయిల్ ఎప్పుడు తక్కువ మోతాదులో తీసుకోమంటుంటాము. ఓకే సో మ్యామ్. మ్యాక్సిమం ఆకుకూర కాబట్టి 2.5 స్పూన్ చిన్న టేబుల్ స్పూన్తో తీసేసుకుంటాం అనమాట. ఓకే మ్యామ్. సో తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఎనీ ఆకుకూర మీరు గుర్తుపెట్టుకోండి, ఏ ఆకుకూర ఫ్రై చేసినా ఏ కర్రీ చేయడానికి ముందైనా సరే అది టేస్టీగా ఉండాలి, కొద్దిగా తిన్నా కూడా డైజెషన్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు ఆయిల్ వేసిన వెంటనే కొద్దిగా జీలకర్ర వేయండి. ఓకే మ్యామ్. జీలకర్ర చాలా చాలా అందరూ ఏంటంటే లాస్ట్లో జీలకర్ర పౌడర్ చల్లుతుంటారు. ప్లెయిన్ జీలకర్రని ఫస్ట్ వేసుకోండి, టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ఫ్రైస్ కానీ చాలా బాగుంటాయి. సో ఇలా 1/2 స్పూన్ జీలకర్ర వేసేసుకుంటాము. ఓకే. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ నేను కొన్ని నువ్వులు వేసేస్తాను అనమాట. ఓకే. సో నువ్వులు కూడా కొన్ని వేసేసుకొని ఇవి చిటిపిటలు ఆడే ముందే మనం ఏం చేస్తామంటే, నువ్వులు ఎందుకు వేస్తున్నాం మేడం? నువ్వులో కాల్షియం ఎక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. చాలా మంది నువ్వులు పౌడర్ చల్లుకుంటారు. నేను ప్రతిసారి ఏదైనా ఆకుకూర ఫ్రై చేస్తున్నానంటే ఓకే. కంపల్సరీ జీలకర్రతో పాటు నువ్వులు వేస్తాను. సో దాని తర్వాత నేను వేస్తాను అనమాట. లాస్ట్లో కూడా మనము పంకిన్ సీడ్స్ నువ్వులు కూడా మా పౌడర్ ఫామ్ చేసుకుని పైన చల్లుతాను, చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఎగ్జాక్ట్లీ అలా వండండి, ఎంత టేస్టీగా ఉంటుంది అంటే కర్రీ. ఓకే. చాలా మంది అంటుంటారు డైట్ చార్ట్ రాస్తే ఏదైనా డిఫరెంట్గా వండాలా మేడం, ఏదైనా కర్రీస్ ఎలా వండాలని చాలా మంది అడుగుతుంటారు. సో ప్రత్యేకంగా వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే. మనం ఎవరికన్నా ఇంట్లో అంటే పాపం యంగ్స్టర్స్ పిల్లలు కూడా వండే కొన్ని విధాలు తెలియదు, ఓకే. ఏదో తెలిసింది అని వాడేస్తుంటారు. బట్ మనం ఏంటంటే కొద్దిగా న్యూట్రిషియస్గా ఉండాలనుకుంటే మాత్రం ఓకే. సో కొన్ని ఫస్ట్ మనం పోపేస్తున్నాడు కొన్ని నువ్వులు కొద్ది జీలకర్ర వేసి ఓకే. దాంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే మ్యామ్. మామూలుగా ఆమ్లెట్ కోసం ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకుంటే ఓకే. తొందరగా మగ్గుతాయి. మనకి మంచిగా తినడానికి కూడా ఆకుకూరతో పాటు వస్తుంటుంది కదా, ఎస్ మ్యామ్. అది చాలా హెల్దీగా మంచిగా ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్. మేడం అసలు ప్రాబ్లం మన బాడీలో ఈ విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అంటారు? ఈ అరికాల మంటలు ఇవి రావడానికి విటమిన్స్ ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకి? ఒకటండి నేనేమంటున్నా అంటే మ్యాక్సిమం అందరిలో జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయాయి. పిల్లల్లో అయితే ప్రత్యేకంగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంటే అందులో ఆల్మోస్ట్ మైదాకు సంబంధించినవన్నా ఉంటాయి, చిప్స్ ఎక్కువ తినడం కానీ. సో పిల్లలతో పాటు మనం కూడా తింటున్నాం, గమనిస్తే మనం కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంటారు కానీ కొంతమంది రెగ్యులర్గా చిప్స్ లేకుండా అన్నం కూడా తినేవాళ్ళు లేరు అనమాట. ఓకే మ్యామ్. అలాగ తినడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ తగ్గిపోతుంది బాడీలో. సో ఆయిల్ కంటెంట్స్ ఎక్కువగా ఆయిల్లో ఫ్రైస్ అయినవి తినడం వల్ల మనం ఎంత ఆకుకూరలు తీసుకున్నా కూడా ఆకుకూరలు అంటే మంచి ఆహారం కంటే చెడు ఆహారమే ఎక్కువ అధికంగా మన బాడీలో ఉండడం వల్ల ఈ డెఫిషియన్సీస్ చాలా మంది కామన్లో వస్తున్నాయి. నేను చెప్తున్నాను కదా, నరాల బలహీనతని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో డాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్గా మీకు తిమ్మిరి కానీ హెయిర్ ఫాల్ కానీ బాడీలో చాలా నిస్సత్తుగా నీరసంగా అనిపించే వాళ్ళు విటమిన్ B12, డి విటమిన్, ఐరన్, మెగ్నీషియం టెస్టులు కంపల్సరీ చేయించుకోండి. ఈ 4 కనుక తక్కువ ఉంటాయి, ఖచ్చితంగా తక్కువ ఉంటున్నాయండి, ప్రతి ఒక్కరిలో తక్కువ ఉంటాయి. ఆ తక్కువ ఉంటే మాత్రం మునగాకు కానీ మునక్కాయ ముక్కలు కానీ, మన మునక్కాయలు ఉంటాయి కదా, ఎస్ ఆ మ్యామ్. మునక్కాయని కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, సేమ్ ఇదే ప్రాసెస్తోనే మునక్కాయలని లోపల దంచి ఆ లోపల పల్ప్ అంతా ఇట్లా వేసి ఫ్రై చేసుకొని దాని తర్వాత మునగాకు వేసి అలా మనకి దాంతోపాటు పంకిన్ సీడ్స్ పౌడర్ వేసామనుకోండి చాలా చాలా బాగుంటుంది. అలా డెఫిషియన్సీ ఉండేవాళ్ళు మునగాకులు కానీ తోటకూర కానీ పొనగంటి కూర కానీ బచ్చల కూర కానీ ఎక్కువగా తీసుకుంటూ బ్రౌన్ రైస్తో పాటు తీసుకుంటే మన బాడీలో ఫైబర్ కంటెంట్ అండ్ ఎంత తింటున్నామో అనేది కాదు, దాంతోపాటు వాటర్ కూడా ఎంత తాగుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్. అలా తీసుకుంటే మాత్రం మీరు అన్ని డెఫిషియన్సీస్ని నార్మల్ చేసుకుంటూ ఇంకా ప్రత్యేకంగా పెద్దవాళ్ళలో చాలా మందిలో గమనిస్తుంటాను నేను. సో చాలామంది ఫిజియోథెరపీస్కి వస్తుంటారు, లేదంటే పెయిన్ తట్టుకోలేక వారం నెలలు ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకొని కిడ్నీ సంబంధిత ఇష్యూస్తో కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఎస్ ఉన్నారు. మ్యామ్. దయచేసి ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఎంత హార్మ్ఫుల్లో మీకు కూడా తెలిసి కూడా వేసుకొని మనం తొందరగా ఎంతో సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అలా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఆపేసి ఆహారంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకొని అండ్ ఏదైనా ఆయిల్ ఉంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక కొన్ని ఎక్సర్సైజ్ చెప్పాను. అండ్ ఆయిల్లో కూడా అలోవెరా జెల్ కలుపుకొని కొద్దిగా మనం కర్పూరంలో వాము పువ్వు అని ఉంటుంది, కర్పూరం లాగే ఉంటుంది, వాము పువ్వు పుదీనా పువ్వు అని ఉంటాయి. ఆ రెండింటిని కొద్దిగా ఆయిల్ అండి, నువ్వుల నూనెలో కొద్దిగా అలోవెరా జెల్, కొద్దిగా వాము పువ్వు పుదీనా పువ్వు, ఈ మూడింటిని కలిపేసి మంచిగా ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ బాగా రాసుకున్నారనుకోండి మసాజ్ లాగా, ఓకే. మీరు పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గనంత పెయిన్ అంత రిలీఫ్ ఇమ్మీడియట్గా వస్తుంది అనమాట. ఓకే మ్యామ్. సో అలా దాంతోపాటు మనం ఎక్కువ పెయిన్ ఉంటే మనం ఫుడ్తో పాటు మనం ఈ రెమెడీ తీసుకున్నాం అనుకోండి, ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, వాము పువ్వు పుదీనా పువ్వుతో దాంతోపాటు ఓకే మ్యామ్. చాలా మంచి ఉపశమనం ఉంటుంది అనమాట.
సో ఇవి మనకి విటమిన్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. చూసారా ఇలాగ మనకు ఫ్రై అయింది. సో ఈ ఫ్రై అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇంకొద్దిగా టేస్ట్ పెంచడానికి, గ్యాస్ ప్రాబ్లం ఉంటే పప్పు వేసుకోకండి, లేదంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం శనగపప్పు నానబెట్టేసుకొని ఒక 1-2 అవర్స్ ముందు నానబెట్టేసుకొని ఇలా వేసి ఫ్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. గ్యాస్ ఉంటే మాత్రం వేసుకోకండి. సో లేని వాళ్ళు మాత్రం కంపల్సరీ మనకి కొద్దిగా ప్రోటీన్ కూడా అందాలి. మనం ఏదన్నా తీసుకుంటున్నాం అనుకోండి, ఫైబర్ కంటెంట్ కానీ ఐరన్ కంటెంట్ కానీ తీసుకుంటున్నాం అనుకోండి, దాంట్లో ప్రోటీన్ కూడా యాడ్ అయింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలు టేస్టీగా ఉంటేనే తింటారు. సో ఆ టేస్టీగా ఉండడానికి నేను శనగపప్పు వాడతాను. ఎప్పుడు తోటకూర ఫ్రై చేసినా కూడా నా డైట్ చార్ట్లో కూడా నేను రాస్తున్నప్పుడు మ్యాక్సిమం కొంతమందికి నేను ఆకుకూర ఫ్రై డైలీ తినమంటాను. కొంతమందికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది, బాడీలో సరిగా తినట్లేదు వాళ్ళు అనుకుంటే మాత్రం ఇలాగా శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఫ్రై చేసుకోమంటుంటాను అనమాట. సో ఇది ఒక 3 minutes అండి. ఆల్మోస్ట్ మనం ఇలా పెట్టేసాం అనుకోండి, ఆల్మోస్ట్ 2 to 3 minutes వరకు కొద్దిగా మగ్గిచ్చేసాలన్నమాట. మగ్గిన తర్వాత మనం ఆకుకూరని ఫ్రై లాగా వేసేసుకొని దానిపైన నువ్వులను పంకిన్ సీడ్స్ని మనం క్రష్ చేసుకొని, అది నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. సో ఇలా ఫ్రై అయిపోయింది కదా. సో ఫ్రై అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అండ్ స్పెషల్లీ ప్రత్యేకంగా చెప్తున్నాను చూడండి, చాలా మంది పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేయమంటా నేను. బ్లోటింగ్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, నరాల బలహీనత ఉన్నా, ఒకవేళ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా నేను పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసి వండమంటాను. సో ఎక్కువగా మనకి వేసేస్తాయి అనమాట. చాలా మంది ఏంటంటే పచ్చిమిర్చి మనం కారం కోసమే కదా, మనం జస్ట్ విత్తనాలు తీసి వేసినా కూడా మంచి కారం వస్తుంది. సో మనం పచ్చిమిర్చి లోపల ఇలా విత్తనాలు తీసేసి ఇలా ఫ్రై చేసేస్తాం. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి, మ్యాక్సిమం చిన్న టేబుల్ స్పూన్తో కుసుమ నూనె కాబట్టి మనకి అది కూడా మంచిది, హెల్దీ. గాను నూనెలు దొరుకుతున్నాయి ఈ మధ్య. సో ఇంట్లో అది లేకపోయినా ఏ ఆయిల్ అయినా పడవచ్చు, బట్ తక్కువ మోతాదులో వాడితే మంచిది. సో చూసారు కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసాము అండ్ ఆనియన్స్ వేసాము, ఇలా అనిపించింది కదా. సో ఇప్పుడు మనం తోటకూరని మంచిగా కడిగేసుకొని ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకోవాలి. తోటకూర అందులో వేసేసుకోవాలి, ఇలా వేసేసుకోవాలి. ఇందులో చిన్న చిన్నవి ఇలా ఉంటాయి కదా మనకి కాడల్లాగా, అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేను ఆ కాడలో కూడా మంచి న్యూట్రిషన్ ఉంటుంది, పడేద్దండి అంటుంటాను. తోటకూర ఏంటంటే మనము 2 నిమిషాలు వండేయచ్చండి. మనం జస్ట్ పైన ఆనియన్స్ అవన్నీ కొద్దిగా టైం పడుతుంది, కానీ ఇది ఆ తోటకూర వేసిన 2-2.5 minutes కల్లా మనం కర్రీ అయిపోతుంది. చూసారా, దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు, మంచిగా ఇలాగే మంచిగా మగ్గిపోతుంది మూత పెట్టిన వెంటనే. ఇది కాన్స్టిపేషన్ వాళ్ళు కూడా చాలా మంచిదండి తోటకూర. కాన్స్టిపేషన్ ఇప్పుడు మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే ఐరన్ తక్కువ ఉందనుకోండి, ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటారు. ఐరన్ టాబ్లెట్ వేసుకున్న ప్రతి ఒక్కరిలో 80%-90% వాళ్ళలో కాన్స్టిపేషన్ క్రానిక్ ఉంటుంది. సో ఆ ట్యాబ్లెట్లు వేసుకునే బంద్ చేసి మంచిగా ఐరన్ ట్యాబ్లెట్లు ఆపేసి మంచిగా తోటకూర రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్కి ప్రాపర్ ఐరన్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. చూసారా, మంచిగా ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం లాస్ట్లో అండి పించ్ సాల్ట్, మరి ఎక్కువ సాల్ట్ వేయకూడదు. ఆల్రెడీ మనకి తోటకూరలో సోడియం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా తోటకూరలో సాల్ట్ ఎక్కువ ఉన్నా కూడా తినలేం, నోటికి కూడా తీసుకోలేము అనమాట. సో అది కూడా అవసరం ఉంటేనే, లేకపోతే మాత్రం సాల్ట్ లేకుండా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తున్నామండి లాస్ట్లో, పంకిన్ సీడ్స్. వెరీ ఇంపార్టెంట్, హై కంటెంట్ ఆఫ్ మెగ్నీషియం ఉన్న లెవెల్స్, మెగ్నీషియము దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది నరాలలో బలహీనత కానీ, నిద్రలేమి సమస్య కానీ, ఈవెన్ ఇంకొక బ్రహ్మాండమైన ఉపయోగం ఏంటంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని కూడా కంట్రోల్ చేసి హై బీపీని కూడా నార్మల్ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకనే గుప్పడంత పంకిన్ సీడ్స్ని టిఫిన్ అయిన తర్వాత నానబెట్టేసుకొని తినమంటుంటాను నేను. లేదనుకోండి, నానబెట్టిన దాన్ని ఇలా మనం డ్రైగా ఉన్న దాన్ని మిక్సీ పట్టేసుకొని ఇలా ఫ్రై చేసినప్పుడు జల్లేసుకోండి. అన్నం తింటున్నప్పుడు మనము చాలామంది ఏం చేస్తుంటారంటే కారపొడి మనం కరివేపాకుతో చేసింది, నువ్వుల పౌడర్ జరుపుకొని దాన్ని తింటుంటారు కదా. నేనేమంటే మంచిగా పచ్చి పంకిన్ సీడ్స్ని పౌడర్ చేసుకొని ఫస్ట్ ముద్ద కొద్ది ఘీ వేసుకొని పంకిన్ సీడ్స్ పౌడర్ తీసుకొని తినండి, చాలా బలం అండి. బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ ఇంకా మంచిది. సో పంకిన్ సీడ్స్లో ఎంత మంచి గుణాలు ఉన్న పంకిన్ సీడ్స్ని మనం మ్యాక్సిమం 1 స్పూన్ అంత పంకిన్ సీడ్స్ తీసుకుంటాము, ఒక 1/2 స్పూన్ అంత నువ్వులు తీసుకుంటాం అనమాట. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడు లాస్ట్లో మనం దీన్ని పౌడర్ చేసేసుకుంటాం. సో పౌడర్ అయిపోయింది కదా, ఈ పౌడర్ని లాస్ట్ మనం చల్లేసుకుంటాం. చాలా టేస్టీ అండ్ హెల్దీ, వెరీ లైట్ ఆయిల్తో మంచి ఫ్రై అండ్ న్యూట్రిషియస్
అండ్ వెయిట్ లాస్ వాళ్ళకి కానీ నరాల బలహీనత కానీ స్పెషల్లీ చెప్తున్నానండి, బ్యాక్ పెయిన్ కానీ సయాటి పెయిన్ కానీ మోకాలు నొప్పులు కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు బెస్ట్. నేను ఫ్రూట్స్లో కూడా చాలామందికి డ్రాగన్ ఫ్రూట్ చెప్పాను, ఫ్రైస్లో మనం మఖానా చెప్పాను, తోటకూర విత్తనాలు రాజగిరి సీడ్స్ అంటారు అవి చెప్పాను, చాలా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. బట్ చాలామందికి నేను డైట్ చార్ట్స్ చెప్పినప్పుడు కంపల్సరీ పంకిన్ పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ జల్లుకొని ఫ్రై చేసుకోమని తినమని చెప్పాను చాలా వరకు. సో వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసి చూపించాను మేడం అన్న చెప్పిన వాళ్ళకే ఈ స్పెషల్ వీడియో ఇది. ఈజీ ప్రిపరేషన్, జస్ట్ కొద్దిగా జీలకర్ర నువ్వులు కొద్దిగా ఫస్ట్ కొద్దిగా ఆయిల్లో వేసుకొని అప్పుడు ఆనియన్ వేస్తే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఈ ఆకుకూర వేసేసి లైట్గా మగ్గిన తర్వాత దీంట్లోకి పంకిన్ నువ్వుల్ని మంచిగా క్రష్ చేసుకొని పౌడర్స్ ఒక పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అది రైస్లో అయినా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్లో మనం చపాతీస్లో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా హెల్దీ అండ్ మనము ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫిషియన్సీస్ ఏమైనా వస్తే మనం తింటున్నాం కదా నెల తర్వాత చేయించుకుంటేనే మనకి రిజల్ట్స్ బాగా వస్తాయేమో అనుకుంటుంటారు. 100% మెగ్నీషియం కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళలో పంకిన్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకొని, ఐరన్ తక్కువ ఉన్న రక్తహీనత తక్కువ ఉన్న వాళ్ళలో కానీ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఈ బ్యాక్ పెయిన్, ఈ నెక్ పెయిన్స్, మజిల్ స్పాజమ్స్, నిద్రలేమి సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది ఒక 12 days రెగ్యులర్గా ఆకుకూరని రెగ్యులర్ తీసుకోవచ్చండి. అప్పుడప్పుడు మనం మునగాకు తీసుకున్నా పర్లేదు. సో ఇలా రెగ్యులర్గా తీసుకొని ఎగ్జాక్ట్లీ 12 days తర్వాత టెస్ట్ చేయించుకోండి. మిరాకిల్ రిజల్ట్స్ అండి. దీంతోపాటు మన రాగి జావా, బార్లీ జావా, సజ్జ జావా, లేదంటే రాగి జొన్న సజ్జ 3 కలిపేసి దాంతో చపాతీ చేసుకొని తినడము, ఆ చపాతీని ఈ కర్రీస్లో కలుపుకొని తింటే మాత్రం మంచి రిజల్ట్స్. దాంతోపాటు వాటర్ బాగా తాగండి. ఫ్రూట్స్లో మనం మ్యాక్సిమం యాపిల్స్ కానీ డ్రాగన్ ఫ్రూట్లో కూడా మంచి ప్రాముఖ్యత ఉంది నరాల బలహీనత తగ్గించడానికి. సో ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటూ అండ్ ఇవి రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం మంచిగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఏ పెయిన్స్ లేకుండా హెల్దీగా హ్యాపీగా ఉండేలాగా మనం చేస్తుంది అనమాట. షూర్ మేడం, నిజంగా ఈరోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి అంటే వంట అనుకోవాలి, ఇది ఒక కర్రీలాగా చేసి చూపించారు. షూర్గా మీరు కూడా ఇలా చేసుకుంటే అంటే నరాలు మళ్ళీ ప్రాబ్లమే కాదు, మోకాల నొప్పుల ప్రాబ్లమ్ నుంచి కూడా మీరు బయటపడవచ్చు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి మేడం చెప్తున్నారు కదా. షూర్గా మీరైతే ఇంట్లో ట్రై చేయండి. మేడం చెప్పిన 12 days వాడి మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. మేడం ఈరోజు మన ప్రేక్షకులు చాలా చక్కటి వంట చేసి చూపించారు. థ్యాంక్ యూ. నమస్తే.